ఈరోజు ఈ మాచర్ల ఘటన ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఈ రోజుకే అడుగుతున్నాం. ఎస్, సిబిఐ ఎంక్వైరీ చేసి తేల్చండి రామకృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి ఉన్నాడా లేడా. ఏదో మీ సొంత పోలీసుల్ని పెట్టుకొని వాళ్ళ చేత ఛార్జ్షీట్లు వేపిస్తే రేపు ఆగిద్దా? రేపు రీ ఎంక్వైరీ పెట్టియమా? ఈ తప్పుడు ఛార్జ్షీట్ వేసిన పోలీసులు ఎక్కడికి పోతారు? ఆంధ్ర రాష్ట్రం వదిలిపోతారా? భారతదేశం వదిలిపోతారా? ఖచ్చితంగా పోలీసులను కూడా వదలం. ఆ రోజులు పోయినాయి. ఏదోలే మా కర్మ, ప్రతిపక్షంలో ఉన్నాం, ఎంతవరకే మాకు అనుకునే రోజులే కాదు. అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులకు కూడా జవాబు చెప్పే తనం వస్తుంది. ఆ రోజు నిజమైన వాళ్ళు, ఒకవేళ నిజంగా మర్డర్ చేసిన వాళ్ళు మేము చెప్పలేదు అని తేలితే పోలీసుల మీద కూడా కేసులు ఉంటాయి. ఒకటే ఏం జరిగిందంటే, అప్పుడెప్పుడో ఒంగోలులో హరిబాబు అనే తెలుగుదేశం నాయకుడిని సొంత వాళ్ళు చంపారు. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది. ఇదేంటిరా రాష్ట్రంలో ప్రతి చోట తెలుగుదేశం వాళ్ళని చంపుకుంటున్నారనే దాన్ని పక్కదోవ పట్టించడానికి అక్కడ ఎటు ఇరికించలేరు కాబట్టి, ఇక్కడ ఒక బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి ఇరికిచ్చారు. ఏది ఏమైనా న్యాయపరంగా, చట్టపరంగా పోరాటం చేస్తాం. రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మారుమూల గ్రామంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త అండ ఉంటుంది.